నమస్కారం అందరికీ. ఈరోజు మనం కేడీఎం బంగారం గురించి మాట్లాడుకుందామండి. ఇంచుమించు ఒక 50 సంవత్సరాలు అవుతుంది కేడీఎం బంగారం మార్కెట్‌లోకొచ్చి. ఖచ్చితంగా మీ ఇంట్లో మీ అమ్మమ్మ గారి నోట్లోనో, లేకపోతే మీ నాన్నమ్మ గారి నోట్లోనో, మీ అమ్మగారి నోట్లో నుంచి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. కేడీఎం బంగారం అనేది మంచి బంగారం అని. కేడీఎం బంగారం కొనుక్కోండి అని చెప్పేసి మీకు సజెషన్ ఎవరైనా ఇచ్చే ఉంటారు ఖచ్చితంగా. అసలు కేడీఎం అంటే ఏంటో తెలుసుకుందామండి ఇప్పుడు. ఇప్పుడు మనకి 2 వైర్లు తెగిపోతే 2 వైర్లు జాయిన్ చేయడానికి మనం చిన్న టేప్ లాంటిది వాడతామండి. బేసిక్‌గా చెప్పాలంటే ఫెవిక్విక్ గమ్ కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా వస్తువు విరిగిపోతే మనకి ఫెవిక్విక్ గమ్ ఎలా వాడతామో సేమ్ ఇప్పుడు బంగారం కూడా అంతే. ఇదిగోండి బంగారం ముద్ద ఇలా ఉంటది మనకి. దీంట్లో రాగేసి కరిగించి ఏదన్నా వస్తువు చేయాలన్నప్పుడు దాన్ని పీసెస్ కింద కట్ చేసి దాన్ని జాయింట్ చేస్తారనమాటండి. జాయింట్ చేసేటప్పుడు ఈ కేడియం అనే మెటీరియల్‌ని యూజ్ చేస్తారు. బేసిక్‌గా అదనమాటండి. ఏ ఐటెమ్‌కి అయితే ఈ కేడియం యూజ్ చేశారో దాన్ని కేడియం బంగారం అంటారు బేసిక్‌గా. సో, కేడియం అంటే అనేది క్వాలిటీ కాదండి. కేడియం అనేది ఒక అతుకు. కేడియం అంటే ఒక చిన్న జాయింట్ లాంటిదనమాట. నాకు బేసిక్‌గా గమ్ లాంటిదనమాట కేడియం అంటే. సో, కేడియం బంగారం అనేది సెపరేట్‌గా ఉండదు. బంగారం వస్తువు చేయించుకునేటప్పుడు మనం కేడియం చేయించుకుంటాం అనమాట. హాల్మార్క్ వేరండి. కేడియం వేరు మళ్ళీ. హాల్మార్క్ కూడా అతుకు లాంటిదే. అది కూడా బేసిక్‌గా వేరే అతుకు అది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సేమ్ ఇప్పుడు మనకి బంగారంలో రాగి కలిపి దాన్ని కట్ చేసి లేకపోతే చిన్న చిన్న డై కింద కోసి జాయింట్ చేస్తారు కదా! ఆ జాయింట్ చేసేటప్పుడు కేడియం అనే మెటీరియల్‌ని యూజ్ చేస్తారనమాట. దాన్నే కేడియం బంగారం అంటారు. మీకు ఇలాంటి వీడియోల్లో చూడాలనుకుంటే ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. వీడియో పెట్టండని. నేను మీకు అది బేసిక్‌గా అది ఎలా జాయింట్ చేస్తారో వీడియో తీసి పెడతాను. మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది కేడియం అని ఏంటి అనేది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పాస్ చేయండి. వాళ్ళందరికీ చెప్పండి. అసలు కేడియం అంటే ఇదని తెలియజేయండి. ఈ అవేర్‌నెస్ రావాలి అందరికి.